హలో హాయ్. హలో హాయ్. హాయ్ వినయ్ గారు, అవునండి. కంగ్రాచులేషన్స్. ఆ? కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకండి? ఈ రోజు మేము ఎవరికి చెప్పకుండా ఒక కాంటెస్ట్ పెట్టాము. ఈ రోజు ఫస్ట్ కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్ప్రైజ్ 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 గిఫ్ట్ అనేది ఉండదని. ఓకే అండి. అది ఆ, వినయ్ గారు, మీ ఏజ్ ఎంత ఉంటదండి మామూలుగా? మా ఏజ్ 30 అండి. 30యా? అవును. అయితే నాకన్నా పెద్దవాళ్ళేవి మీరు, గారు అనడంలో తప్పులేదు. సర్లేండి. నవ్వుతున్నారు ఈరోజు బాగా. ఏంటో ఎవరిని కలిసారో మరి ఈరోజు. ఎవరు లేదండి. నిజం చెప్పండి, మీరు మిమ్మల్ని నమ్మడానికి లేదు అసలే. అసలే మీరు అమ్మాయిల జోలికి వెళ్ళరు. మళ్ళీ అమ్మాయి వాసన పడదంటారు, ఆ, అమ్మాయిలు అంటేనే పడదంటారు. ఉమ్. మరి ఎందుకు నవ్వుతారు మీరు ఇప్పుడు? ఇష్టం లేదండి ఊరుతారు. ఏం చేశారు బ్రేక్ఫాస్ట్? ఏంటండి? బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు అంటున్నా. ఇడ్లీ అండి, ఇడ్లీ అండి. ఇడ్లీ తిన్నారా? అవునండి. మీరు మీరు వంటలు ట్రై చేస్తారా అసలు? వచ్చండి నూనె. వచ్చా? ఆ, ఎందుకు మీకు పెళ్ళంటే ఇష్టం లేదని మీరే వంటలు నేర్చేసుకొని రేపు పొద్దున ఎవరి మీద ఆధారపడకుండా, అంతేనా? ఆ, ఆ, కాదులేండి. ఆ ఏది బాగా ఏది వండుతారు మీరు బాగా? చికెన్ మటన్ అండి. చికెను మటను అందరికి కావాల్సింది అదే కదా. మరి రొయ్యలు చేపలు అవి? అవి లైట్ గా వచ్చండి, కొంచెం అంత బాగా రాదు. అయ్యో, అవి చాలా ఈజీ అండి. అది ఎలా వండినా కూడా టేస్ట్ అలా అట్టే వచ్చేస్తుంది. ఈజీనండి. చేస్తా అయితే చేస్తాను కొంచెం, అంటే అంత బాగా చేయలేను. ఈ రెండింటి బాగా చేస్తాను. ఈసారి కాల్ చేసినప్పుడు, ఈసారి మీరు రొయ్యలు తెచ్చుకున్నప్పుడు నాకు చెప్పండి. లైన్ లో ఉంటాం కదా మనం కాల్లో, అప్పుడే చెప్తాను మీకు ఎలా చేయాలో. అప్పటికప్పుడు చేసేద్దురు గాని లైవ్ లో ఉన్నప్పుడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వినయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. హలో హలో హాయ్. హాయ్, ఎవరు? హాయ్ సంధ్య అండి, హాయ్ సంధ్య, ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళయి? 5 years అవుతుంది. 5 years. ఈ జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకున్నదా ఆ అంటే బంధువులతో ఎలా ఉండాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలి, ఇంకా పిల్లలను ఎలా చూసుకోవాలి, హస్బెండ్ ఎలా చూసుకోవాలి, ఆ ఇప్పుడు అంతా నేర్చుకున్నాను. ఇప్పుడు అత్త మామల్ని ఎలా చూసుకోవాలి అనే దాంట్లో ఏమంటారు మీరు? అంటే వాళ్ళని మంచిగా చూసుకుంటేనే కదండి మనకు మంచిగా ఉంటది. ఎగ్జాక్ట్లీ, నేను అదే ఫాలో అవుతాను. అంటే ఫ్యూచర్ లో అన్నమాట, ఇప్పుడు కాదు, మళ్ళీ పెళ్ళైంది అనుకుంటారు నన్ను. ఫ్యూచర్ లో నేను కూడా మా అత్త మామల్ని మా తల్లిదండ్రులాగే చూసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు నాకు పుట్టబోయే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నన్ను అలాగే చూసుకోవాలనేసి. మనం ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగనే ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అవును, మన అలవాట్లే పిల్లలకి వస్తాయి. అది. ఇంకేంటి, పిల్లలు ఏం చదువుకుంటున్నారు? బాబేమో నర్సరీ, పాపమేమో 1.5 years. ఏంటి బాబు? నర్సరీ. నర్సరీ. చిన్న చిన్న పిల్లకాయలా? ఎవరు అల్లరి ఎక్కువ చేసేది ఎవరు, సైలెంట్ గా ఉండేది ఎవరు ఇద్దర్లో? పాప అల్లరి ఎక్కువ చేసేది. అదేంటి, రూల్స్ ప్రకారం అబ్బాయి కదా ఎక్కువ అల్లరి చేయాలి, పాపలు సైలెంట్ గా ఉండాలి కదా. మా ఇంట్లో రౌడీ. మీ ఇంట్లో రివర్సా? రౌడీ ఉంది. రౌడీ పాప? అబ్బో. సరే, మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారా? చూస్తామండి. ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు? కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, హారర్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్? దయ్యాల సినిమాలు ఎక్కువ ఇష్టం. దయ్యాల సినిమాలు చూడాలంటే Studio One ఆన్ చేసుకొని రోజు ఈ టైంకి లైవ్ వస్తుంది, అందులో చూడొచ్చు కదా. ఎక్కడండి? ఇప్పుడు దయ్యాల సినిమా చూడాలంటే ప్రతిరోజు Studio One లో 11:30కి ఒక లైవ్ షో వస్తుంది, అందులో దయ్యం మాట్లాడుతుంది మీతో. అయ్యో, మీరు దయ్యమా అండి? బాగుంటది కదా, అందమైన దయ్యం. అయ్యో, సరే, మీ వాయిస్ వింటుంటేనే ఇంత బాగుంది ఫోన్ లోనే. నాకు తెలిసి మీ ఆయన గారు
మీ వాయిస్ కి పడిపోయి ఉండాలి, నిజమేనా? వేసండి. ఎస్ అండి. మరి ఒక పాట అయితే వేసుకోవచ్చు కదండి మరి సంధ్య గారు. నాకు సాంగ్స్ క్లారిటీగా రావండి, సగం సగం వస్తాయి. ఏది ఉన్నా పాడండి, అల్లుకుపోదాం. నేను మధ్యలో మీకు హింట్ ఇస్తా ఉంటాను, ఓకేనా? ఏం సాంగ్ పాడాలండి? ఈ రేపు ఖాళీ వేళలో మీ సమయం- ఆయనను గుర్తు చేసుకొని ఈ వేళలో నీవు ఆ పాట పాడండి. నాకు రాదండి ఆ పాట. సరే నెక్స్ట్ టైం మాత్రం పాడండి, ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాడా బై బై. హలో హలో హాయ్. హలో గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఉమా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నామ్మా? చాలా బాగున్నాను బాబాయ్ గారు. మరి ఏంటి ఈ రోజు ఏం తిన్నారు? మీరు ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో అడగాలని అనిపిస్తుంది నాకు. అమ్మా పొంగలి అమ్మా. పొంగలి పల్లి పచ్చడి. పొంగలి అది చేసిన తిన్నా. పొంగలి తిన్నారు బాగా. హలో, బీనస్కాయ చేసిన, బీనస్కాయ టమాటా. మీరే చేసిరు కదా? నేనే చేసాము. షాప్కి వెళ్తామా 1:30 2కి వస్తుంది లంచ్కు. ఏం షాప్? అదే టైలరింగ్ బ్యూటీ పార్క్. టైలరింగ్ బ్యూటీ పార్క్. బ్యూటీ పార్లరా? అవునమ్మా. మరి ఏ రోజన్నా బ్యూటీ పార్లర్ పెట్టుకొని బాబాయ్ గారు మీరు హెయిర్ కట్ కి రమ్మని నన్ను ఎప్పుడైనా అడిగారా? నీకు చెప్పిన ఇందాక చెప్పినమ్మా, బ్యూటీ పార్క్ చేస్తుంది, టైలరింగ్ చేస్తుంది, లేడీస్ టైలర్ అని చెప్పిన. సరేలేండి, మీరు పిలవకపోయినా కూడా నేను వచ్చేస్తాను. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, సో అడిగానని చెప్పండి పిన్ని గారిని, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాడా బై బై. మీ పేరు చెప్పండి. అజయ్. అజయ్. ఆ. అజయ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? కొంచెం యాక్టివ్ గా మాట్లాడొచ్చు కదా అజయ్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు? హలో, చదువుకుంటా. చదువుకుంటావు? ఏం చదువుతావు? పుస్తకాలు చదువుతావా లేదంటే ప్రేమ పాఠాలు చదువుతావా? జీవిత చరిత్ర చదువుతావా నాది? అమ్మాయిలతో తిరుగుతా బా, ఇది కదా మనకు కావాల్సింది. ఆహా, అమ్మాయిలతో గాలి తిరుగుడా? ఎంతమంది? ముగ్గురా? మరి ముగ్గురుతో కలిసా లేకపోతే ఒకరికి తెలియకుండా ఇంకొకరికి చిలకొట్టుడు? అబ్బా 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 అబ్బా, టాలెంట్ ఇదిరా, టాలెంట్ ఎన్న టాలెంట్. ఇంకా ఇంకేంటి మరి ఇంట్రెస్టింగ్ గా ఉంది? తెలిసిపోతే ఏం చేస్తావు? ముగ్గురికి తెలిసిపోతే ఏం చేస్తావు? తెలియనివ్వవా? అజయ్ నువ్వు చాలా ముదురు 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 అంతేనా? పేర్లు చెప్పు. రంభ, ఊర్వశి, మేనక, బాగుంది పేర్లు. ఏం చదువుకున్నావు నువ్వు ఇంతకి? సెకండ్ ఇయర్ లోనే? నువ్వు ఈ వయసులోనే ఇలా ఉన్నావు అంటే ఇంకా ఆ వయసులో కుమ్మేస్తావులే. అంతే, తగ్గేదేలే అసలు. ఓకే అజయ్, వాళ్ళ ముగ్గురిని నువ్వు తలుచుకొని ఒక పాట పాడేసాయి. పాట రాదా? కొన్ని డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. పోకిరి, పుష్ప లేదంటే బాలయ్య గారి డైలాగ్ ఏమైనా గుర్తు తెచ్చుకొని చెప్పు. అబ్బా, తగ్గకురా నువ్వు, ఎక్కడా తగ్గకు. ఇంకా బాగా చదువుకో. చదివిన తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేయి, సరేనా? ఎనీవేస్ థ్యాంక్ యూ, బై బాయ్. హలో, పాట వేస్తాను కానీ మీ పేరు చెప్పండి. ప్రవీణ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కడప నుంచి. అమ్మో, నా కడప అంటే భయం. బాంబులు తయారు చేస్తారంట అక్కడ. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? మీ వారు ఏం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తుంటారు? ఆహా, ఓకే. అయితే మీ వారిని గుర్తు చేసుకుని ఒక పాట పాడండి అయితే మీరు ఆయన కోసం. పాడతారా?
నాకు రాదు పాటలు, మీరు పాడాల్సిందే. సరే, నాకు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఆ, ఏం తిన్నారు? ఏం తిన్నారు? టిఫిన్ ఆ టిఫిన్ తిన్నామా? టిఫిన్ తిన్నారా? మీరు చాలా అందంగా ఉన్నారు. హలో, ఉగ్గాని ఉగ్గాని తిన్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మంచిది. థ్యాంక్ యూ. బాగున్నారని చెప్తాను. అబ్బా, ముసి ముసి నవ్వులు, ముత్యాలు రాలిపోతున్నాయి. అదే మీరు మాట్లాడేందుకు చాలా చాలా సంతోషం. మనం 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 ఇద్దరం యంగ్ కదా, యంగ్స్టర్స్. నువ్వు వచ్చినా మా ఊరికి వస్తా, కడప వస్తాను. మీరు వండిన ఉగ్గాని తింటాను. ఓకేనా? రావాలా? తప్పకుండా వస్తా. పాట పాడతారా? పాట సరే, మీకోసం మంచి పాట ప్లే చేస్తాంలేండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడైతే మన ఏమన్నారు పేరు, గుర్తు రాలేదు, పేరు మర్చిపోయానండి మీ పేరు. హలో, హాయ్ రమ్య. నాకు తెలుసురా నువ్వే అని. హలో హలో, మీ చుట్టుపక్కల పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళకి డైపర్ వేయలేదా? దూరంగా వచ్చేస్తున్నారు, రండి. ఓకే ఓకే ఓకే. వాళ్ళ డైపర్లు మార్చలేదా మీరు? పిల్లలు ఏడుస్తున్నారు. దూరంగా వచ్చేసాను చెప్పు. అయ్యయ్యో, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారే. సర్లేండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అర్థమైంది మీ కష్టాలు, మాకు ఫోన్ లోనే తెలుస్తుంది. ఇంకా ఇంటికి వస్తే ఎన్ని ఘోరాలు చూడాలో కదా. పిల్లలు బాగా సతాయిస్తున్నారు. స్కూల్ కి పంపించచ్చు కదా హాయిగా. బాగా సతాయిస్తున్నారక్క. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నాతో మాట్లాడండి రమ్య గారు ప్లీజ్. మనకున్నది జస్ట్ 1 minute టైం అండి. పిల్లలు బాగా ఏడిపిస్తున్నారా మిమ్మల్ని? ఏడిపిస్తున్నారు. కొంచెం ఓపిక పట్టండి. ఒక 5 years తర్వాత వాళ్ళు ఎదిగిపోతారు. అప్పుడు మీరు వాళ్ళని సతాయించండి. సరేనా? సరే. ఏం తిన్నారు? ఇడ్లీ. పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మీకు ఒక టిప్ చెప్పనా? చెప్పండి. చెప్పనా? పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, అది కొని వాళ్ళకి ఇచ్చేయండి, కంట్రోల్లో ఉంటారు. సరేనా? అలాగేనండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టడా, బాయ్ బాయ్. హలో హలో హలో, హాయ్ అండి, ఉన్నారా? ఓకే, సో మీరైతే కాల్ ట్రై చేస్తూనే ఉండండి. స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి ఫటాఫట్ కాల్ చేస్తే మనం టకటక ఎన్నో విషయాలు మాట్లాడేసుకుందాము. హలో హలో హలో, హాయ్ హాయ్. హలో హలో బోలో. మీ పేరు? నితిన్. నితిన్, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నావు నితిన్? వెంకట్రావుపేట. వెంకట్రావుపేట ఎక్కడ అది? లక్షపేట దగ్గర. పిన్ కోడ్ చెప్పు. పిన్ కోడ్, మీ ఊరు పిన్ కోడ్ చెప్పు. తెలీదా? తెలియదు నాకు. నీకు తెలియదురా, నాకు తెలుసు. నీ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వరా? ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వా? ఆధార్ కార్డ్ నంబరా? నీకు చెక్ వచ్చింది 10 లక్షలది, అది నీకు విత్డ్రా అవ్వాలంటే నీ ఆధార్ కార్డ్ నంబర్ చెప్పాలన్నమాట. హలో, అయ్యయ్యో భయపడకు రోయ్. హలో, వెళ్ళిపోయావా? ఏదో మాట వరుస కన్నా నువ్వు కమర్షియల్ గా మాట్లాడుతున్నావని తర్వాత చెప్పేద్దాం అనుకున్నాను. భయపడి ఎక్కడికో కాల్ కనెక్ట్ అయిపోయింది, బ్యాంక్ వాళ్ళకి అనుకుని కాల్ డిస్కనెక్ట్ చేసినట్టున్నావు. మళ్ళీ కాల్ చెయ్యి. నేనే అలా మాట్లాడాను అనమాట, భయపడకురా. హలో, హాయ్ మౌనిక, బాగున్నారా? చాలా బాగున్నాను. గుళ్ళో మోగుతుంది గంట, నాతో మాట్లాడుతుంది మణికంఠ. అంతేనా? నీ వైపు చూసింది నెలవంక, మీ పేరే మౌనిక. ఎస్, నెలవంకకి కూడా నన్ను చూస్తే సిగ్గొస్తుంది తెలుసా? అదే సిగ్గుపడింది నెలవంక, చూస్తే మౌనిక వంక. అదే అది. ఇంకేమైనా ఉన్నాయా కవిత్వాలు? నీ దారి వెంక పూసాయి తారలిక. ఇక ఎక్కువైంది చాలిక. సరే, ఇంకేంటి మరి? ఏం టాపిక్? టీవీ వాల్యూమ్ ఇక ఆపిక. హలో,
మరి వెనకాల అంతా ఈ గోల్ ఎక్కడిది? మీరు ఏమైనా అనాథాశ్రమంలో ఉన్నారా? బయట కూర్చుంటే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ హోటల్లో కూర్చున్నారా అమ్మాయిలతో? కాదు ఇంటికి ముందు వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు వెళ్ళిపోయి లోపలికి. సరే టాపిక్ అని చెప్తారు. ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ లైఫ్ లో మీరు గుర్తుండిపోయే వ్యక్తి ఎవరు మీకు లైఫ్ లాంగ్? నాకైతే మా చెల్లి సర్ప్రైజ్ ఇచ్చింది. అదే వ్యక్తులు అన్నాను నేను. మీకు ఎవరో ఒకరు పరిచయం అవుతారా? ఇప్పుడు మీకు ఎంత, ఒక 50 ఏజ్ ఉంటుందా? 33. ఓకే, మేము 33ని 50 అంటాము. సరేలే మీరు అనుకోండి. సగం సెంచరీ కొట్టేశారు. అయినా కూడా ఇంత యంగ్ గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏం తింటున్నారు చెప్పొచ్చు కదా? హెల్త్ టిప్స్ చెప్పొచ్చు కదా? అవును, నేను క్యాజువల్ గా నేను తినేది ఏంటంటే డైట్ ఏం మెయింటైన్ చేయను నేను. మార్నింగ్ వస్తా, టీ తాగుతా, టిఫిన్ చేస్తా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తా, సాయంత్రం ఏంటంటే స్నాక్స్ తింటా, ఈవినింగ్ ఉంటే భోజనం చేస్తా. అంతే రొటీనా? 3 పూటలు ఇదే కదా? 3 పూటలు మీరు తినేది? అప్పుడప్పుడు మంచిగా తింటా అంతే. సరే, ఇది వదిలేయండి, తర్వాత మాట్లాడదాం దీని గురించి. మీ లైఫ్ లో మీకు అంటే గుర్తుండిపోయే వ్యక్తి ఎవరు ఎప్పటికీ లైఫ్ లాంగ్? మీ వాళ్ళు మీ లైఫ్ లో రావడం వల్ల నాకు మంచి జరిగిందనో లేకపోతే ఇష్టమో అలా ఉంటారు కదా ఎవరో ఒకరు. లైఫ్ లో ది బెస్ట్ అంటే ముందు పేరెంట్స్ తప్ప ఇంకా పేరెంట్స్ అనే వాళ్ళు అది కామన్ అండి. ఎవరికైనా పేరెంట్స్ వాళ్ళు మర్చిపోరు పేరెంట్స్ అనే వ్యక్తుల్ని. అలా కాకుండా వెల్ విషర్స్ లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ లో లేరు. అట్లా ఎవరు లేరా? ఎవరు లేరు. అంటే ఆ రోజుల్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, తను ఇప్పుడు లేదులే కానీ ఆ అమ్మాయి ఇప్పటికీ నాకు అలా ఉండిపోయింది మనసులో. అదే అంట. అలా మనకి ఎవరైనా జాబ్ చూపించి మనల్ని సెటిల్ చేసిన వాళ్ళు, లేదంటే మనకు సపోర్టివ్ గా లైఫ్ లో ఉన్న వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటాం కదా ప్రతి విషయంలో. వాళ్ళు మనకి మంచి చెడులు చూసి. అది అదే కాదు కానీ నేను ఆ రోజుల్లో అంటే 10 years బ్యాక్ అమ్మాయిని లవ్ చేస్తాను. ఆ అమ్మాయి ఇప్పటికీ నాకు ఎప్పటికీ గుర్తుపోయి ఉంటది జీవితాంతం. అంత మంచి అమ్మాయా? నాకన్నా నీకన్నా అంటే కొద్దిగా బెటర్. నేను అలిగాను, నేను హర్ట్, నేను బుంగముతి పెట్టుకుంటున్నాను ఇప్పుడు. కొద్దిగా బెటర్ అంటే 0.1% బెటర్ అనుకో. నేను ఎందుకు బెటర్ కాదు అది కూడా చెప్పండి నాకు. నువ్వు అంటే మామూలుగా మీరు యాంకరింగ్ మీరు మాట్లాడతారు, మీరు చక్కగా మాట్లాడతారు, మీ అది ప్రొఫెషన్. అంటే ఇప్పుడు షోలో మీరు ఎలా మీ పని ఏదో మీరు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మీకు మాత్రం సంబంధం ఉండదు. మళ్ళీ రేపు వస్తే రేపు, ఎల్లుండి వస్తే ఎల్లుండి. అలా నేను ఆ అమ్మాయితో నేను 1.5 years ఉన్నా. నేను అనుక్షణం పెడితే దినం జ్ఞాపకాలను బతికా. అయితే ఆమెను మిస్ అవుతున్నాను అనమాట. ఆమె ఎక్కడున్నా మళ్ళీ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను మణికంఠ. నేను ఆ అమ్మాయిని మిస్ అవుతున్నా. వదితే ఒక చిన్న సాంగ్ పాట. రెడీ, 3, 2, 1 గో. ఓకే స్టార్ట్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి కుండ ఎగరేసావే ఓ చూపుతోటి, హో నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదలా. నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూశానులే. అచ్చంగా నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టు ఉన్నదే. వండర్ఫుల్ మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అనుష ఎక్కడున్నా మళ్ళీ మీకు కాల్ చేయాలని కోరుకుంటున్నాను.